హాయ్ అన్న. అయితే మున్సిపల్ ఎలక్షన్స్ లో అయితే ఈసారి మనకి కాంగ్రెస్ యథావిధిగా 60% కొట్టుకురావడం చూసాము. బీఆర్ఎస్ కూడా మంచి కలెక్షన్స్ తోటి వచ్చింది. అదే విధంగా ఎవ్వరు ఊహించకుండా జనసేన కూడా తెలంగాణలోకి రావడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. మరి ఎందుకు అంత ఇంపాక్ట్ చూపించలేకపోయిందంటారు? చాలా పార్టీలు ఉన్నాయి కదా, ఇండిపెండెంట్ గా పార్టీలు గిట్ట చాలా ఉన్నాయి. తెలంగాణలో ఏంటంటే ఒక పార్టీ గట్టిగా స్థిరమైన పార్టీ ఉంది ఇక్కడ. ఎవరు అంటే కేసీఆర్ గారు. సో ఏంటంటే ఒక అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది, కానీ మిగతా పార్టీలు ఇక్కడ ఏవి పెట్టినా గిట గెలవలేవు. పవన్ కళ్యాణ్ అన్నని నేను ఏదో అన్నా అని కాదు. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పేద ప్రజలకు మంచి చేసే వ్యక్తి మా కేసీఆర్ గారు. మాకు గుండెల్లో ఉండే వ్యక్తి కేసీఆర్. ఆయన అయితేనే మాకు మంచి చేస్తాడు. పేద ప్రజలకు కానీ, రాష్ట్రం డెవలప్మెంటింగ్ కానీ, ఇంత వేగంగా హైదరాబాద్ సిటీ తెలంగాణ ఇంత వేగంగా నెంబర్ 1 స్థాయికి వెళ్ళిందంటే కేసీఆర్ గారి వల్ల. ఈరోజు ఒక తప్పుడు అడుగు వేసి ఇప్పుడు మేమే తప్పు చేసినాం అనిపిస్తుంది ప్రజలమై మేమే తప్పు చేసినట్లు. ఒక అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినాం, కానీ మా ముఖ్యమంత్రి గారు లాగా లేరు. ఏమనంటే లాగుల తొండలు ఇడుస్తాం, పేగులు మెడలు వేసుకుంటాం, కండ్లు గుడ్డులు తీసి గోటీలు ఆడుకుంటాం. ఇటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. గతంలో మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడలే. ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలంటే రాష్ట్రాన్ని ఎట్లా పైకి తీసుకురావాలి, పేద ప్రజలకు ఏ సాయం చేయాలి, ఎటువంటి సాయం చేయాలి, అటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. కానీ కొత్త పార్టీలు పెట్టేసి ఇండిపెండెంట్ గీట అన్న ఎన్నో పార్టీలు పెట్టిరన్న ఇండిపెండెంట్గా ఎన్నెన్నో లక్షలు పెట్టి మేము మంచి చేస్తామని ముందుకొచ్చి ఎంతెంతో మంది ముందుకొచ్చి మళ్ళీ వెనుక తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు తప్పితే ప్రధానంగా గట్టిగా ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే కేసీఆర్ గారన్న. పేద ప్రజల గుండెల్లో వెలుగు నింపే ఏకైక వ్యక్తి కేసీఆర్ గారన్న. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళా 2028, 29 ఖచ్చితంగా కేసీఆర్ గారు రాబోతుండ్రు. నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తుండు. ఎవరి తరం కాదు ఆపడానికి, అంత భయంకరంగా రూపంలో కేసీఆర్ గారు రాబోతుండ్రు ఈసారి.